గైస్ ఇంతకుముందు వీడియోలో ఈజ్ నల్ చూసాం కదా, ఈ వీడియోలో ఈజ్ నాట్ నల్ చూద్దాం. ఓకేనా, మీకు కామన్ సెన్స్ వాడండి గైస్ ఒకసారి. ఈజ్ నల్కి ఈజ్ నాట్ నల్కి ఏం తేడా? ఆపోజిట్ అంతే, ఈజ్ నాట్ నల్. ఓకేనా, అంటే మీనింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఈ లైన్ కాపీ చేస్తున్నా. ఓకేనా, అండ్ ఒరిజినల్ డేటా ఏముంది మన దాంట్లో అది కూడా చూద్దాము. ఇదంతా తీసేస్తున్నా. సో ఈ లైన్ రన్ చేస్తున్నా, మనకి ఒరిజినల్ డేటా వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇది మన ఒరిజినల్ డేటా, అవునా కదా? సో ఇప్పుడు నేను ఈజ్ నల్ అని ఇచ్చింటే, బి ఈజ్ నల్ ఇచ్చింటే ఏం జరిగింది? బి అనే కాలంలో మనకి ఎక్కడైనా నల్ వాల్యూస్ ఉంటే ఆ రోస్ అని మనకు అవుట్పుట్లో వచ్చాయి, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దీనికి బి ఈజ్ నాట్ నల్ అని పెడుతున్నా, అంటే ఈజ్కి నల్కి మధ్యలో నాట్ అని పెడుతున్నా. ఇది ఆపోజిట్ టు ఈజ్ నల్. అంటే ఏం జరుగుతుంది గైస్, ఎక్కడైతే మనకి వాల్యూస్ నల్గా లేవో అవి మాత్రమే అవుట్పుట్లో వస్తాయి. ఇప్పుడు బి కాలంలో ఎక్కడెక్కడ నల్గా లేవు, ఈ రాము వ్యాము ప్రా అనే చోట నల్గా లేవు, ఫుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ 3 రోస్ మాత్రమే మనకు అవుట్పుట్లో వస్తాయి. చూడండి, సెలెక్ట్ చేశాను, రన్ చేస్తున్నా, వచ్చిందా మనకు ఫస్ట్ 3 రోస్ మాత్రమే ర్యాము వ్యాము ప్రా. అంతే కదా, దీనికి ఆపోజిట్ సేమ్ ఇలానే దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. కింద ఏ అని ఇస్తా, అప్పుడు ఏం జరుగుతుంది? ఏలో ఎక్కడెక్కడ నల్ వాల్యూస్ లేవు, ఒకసారి ఒరిజినల్ డేటా చూడండి, ఇది కదా ఒరిజినల్ డేటా. ఏలో అన్నీ నాట్ నల్ వాల్యూసే, అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి అవుట్పుట్లో? అన్ని రోస్ వస్తాయి. సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, రన్ చేశా. చూడండి, మనకి అన్ని రోస్ వచ్చాయా? ఇప్పుడు అర్థమైంది కదా. ఈజ్ నల్ అంటే ఎక్కడెక్కడ నల్లు ఉన్నాయో ఆ రోస్ అన్నీ వస్తాయి. ఈజ్ నాట్ నల్ అంటే ఎక్కడెక్కడ నల్లు లేవు అవి వస్తాయి. అవి రెండు ఆపోజిట్స్ కాన్సెప్ట్స్. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈజ్కి నాట్కి నల్కి స్పేసెస్ ఉండాలి, స్పేసెస్ మర్చిపోకండి. యా.